అక్షయ అనే దాంట్లో అర్థం ఏంటంటే క్షయము కానిది అని అర్థము. క్షయము అంటే తరిగిపోనిది, అంటే డిప్రెషన్ లేనిది అనమాట. అది మనం ఆ రోజు ఏ పని చేసినా ఎక్కువగా అక్షయం అవుతుంది. మనకి అక్షయ పాత్ర అనేది తెలుసు కదా, ఎప్పుడు ఊరుతూనే ఉంటుంది అందులో. సో ఈ అక్షయ తృతీయ కూడా అదే అలాంటిది అనమాట. అయితే ఇది తృతీయ రోజు వచ్చింది కాబట్టి అక్షయ తృతీయ అని అన్నారు. అయితే మనం ఇన్నర్ మీనింగ్గా చెప్పుకోవాలి అంటే మనకి పూర్వం నుంచి ఆధ్యాత్మికవేత్తలు చెప్పింది, పురాణాల నుంచి చెప్పింది, ప్రత్యేకించి పంచాంగాల ప్రకారము ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మనం చేయవలసినది దానము, ధర్మము, పూజ, వ్రతము, హోమము, ఇవి చేయాలి. జనరల్గా ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు, అక్షయ తృతీయ రాగానే బంగారం షాపులు వెంట పడతారు. ఆ బంగారం షాపులు వెంట పడమని ఇక్కడ ఎక్కడ ఎప్పుడూ ప్రస్తావించలేదు. కాకపోతే ఏంటంటే ఎందుకు బంగారమే కొంటారు ఆ రోజు? అది మనకి స్లోగా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి, ఒక మోస్ట్లీ 20 years నుంచి ఆ పెర్సెప్షన్ పెట్టేశారు. బంగారం కొనమని ఎక్కడా చెప్పలేదు. అయితే ఆ రోజు చేయవలసిన పనులు వదిలేసి బంగారం షాప్ వెంట పరుగుడుతున్నాము.